అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలోనండి కర్బూజా జ్యూస్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇది అందరికీ జ్యూస్ చేసుకోవడం వచ్చండి. కాకపోతే ఈ కర్బూజా జ్యూసు పిల్లలకి ఇవ్వడం ఈ సమ్మర్లో చాలా మంచిది. మనకి ఈ సమ్మర్లో ఎక్కువగా మామిడి పళ్ళు, అలాగే కర్బూజాలు, పుచ్చకాయలు ఎక్కువగా వస్తాయి. అందులోని కర్బూజా జ్యూస్ అంటే పిల్లలకి బాగా ఇష్టంగా తాగుతారు. ఈ కర్బూజా జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. చాలా మంచిదండి ఆరోగ్యానికి కర్బూజా జ్యూసు. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నా చూసి చివరి వరకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్బూజా జ్యూస్ చేయడానికండి నేను పంచదార కానీ బెల్లం కానీ వాడట్లేదు. అలాగే కర్బూజా అంటే శుభ్రంగా నేను తీసేసుకున్నానండి. లోపల స్పూన్ పెట్టి ఆ కర్బూజా అదంతా తీసేసుకున్నాను. ఆ వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఏంటంటే ఆ కర్బూజా జ్యూస్ పేస్ట్ని, అలాగే 2 స్పూన్ల హనీని, ఒక గ్లాసుడు పాలుని, కాచి చల్లార్చిన పాలుని వేసానండి. ఈ హనీ అనేది నేను బెల్లం బదులు వేస్తున్నాను. బెల్లం పొడి వేసుకోవచ్చు మీరు, కానీ హనీ చాలా మంచిది కాబట్టి ఒరిజినల్ హనీ వేసానండి. అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసాను. అలాగే 1 స్పూన్ హార్లిక్స్ కూడా వేసానండి. మీరు హార్లిక్స్ వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు. నేను మిక్సీలో వేసేసి నేను జ్యూస్ కింద ప్రిపేర్ చేసేస్తున్నాను. జ్యూస్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు నేను ఆ జ్యూస్ నండి ఇదిగోండి కర్బూజాకాయనండి హాఫ్ చెక్కల కింద కోసండి లోపల ఉన్న గింజలు తీసేసి ఆ లోపల ఉన్న గుంజిని నేను ఒక స్పూన్తో తీసేసి ఇలా కప్పు కింద చేశానండి, బౌల్ కింద చేశానండి. కర్బూజాని బౌల్ కింద చేసి ఇప్పుడు ఆ జ్యూస్ అన్నది ఆ కర్బూజా దాంట్లో వేస్తానండి. ఇంకోండి ఈ బౌల్ దాంట్లో వేస్తాను. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలు ఇష్టంగా తాగుతారు. అంతే కాదండి, దీని పలంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఐస్ కింద కూడా అయిపోతుందండి. దాన్ని మనం కట్ చేసుకుని పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఇంకోండి చూసారు కదండి, చాలా ఈజీగా కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో స్ట్రా వేసుకుని పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. దీనిపైన కొంచెం హార్లిక్స్ జల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.